హాయ్ వెల్కమ్ టు అరుణ వ్లాగ్స్. చికెన్ అయితే ఫ్రై చేసుకుందాము. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెను. ఏ విధంగా మ్యారినేట్ చేసుకున్నానంటే దీంట్లో కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా మనకి బ్లాక్ పెప్పర్ ఉంటే బ్లాక్ పెప్పరు, ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా ఏమైనా ఉన్నా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు కూడా. ఇవన్నీ ఇంకా ఈ చికెన్ పీసెస్లో అయితే మనం మిక్స్ చేసుకొని ఒక 3 అవర్స్ అయితే మనం కొంచెం సేపు ఆ ముక్కలకు పట్టేంత వరకు నాననివ్వాలి. లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా కొంచెం సేపు ఒక 3 అవర్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా బాండీలో అయితే నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేయించుకుంటున్నాను. ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది, చూస్తున్నారు కదా. మళ్ళీ మనం ఫ్రై కావాలి అనుకుంటే ఆనియన్స్ అనేవి చాలా కొన్ని వేసుకోవాలి. ఒకవేళ గ్రేవీ టైప్లో కావాలి అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. నేనైతే చూస్తున్నారు కదా వీడియోలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే క్రషర్లో అయితే కొంచెం క్రష్ చేశాను లైట్గా, బాగా కాకోకుండా. ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇంకా ఇది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, ఇవి కూడా ఇంకా దాంట్లో అయితే బౌల్లో అయితే వేసేసాను. వీడియోలో చూస్తున్నారు కదా ఎలా మ్యారినేట్ చేశానో కూడా మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో. మనం ఇంట్లో ఏమేమి ఉన్నాయో మసాలాలు, చికెన్ మసాలా ఏమైనా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం మిక్స్ చేసుకోవచ్చు మ్యారినేట్ చేసుకునేటప్పుడు. మెయిన్గా అయితే కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, వీటిని మనము మిక్సీలో చేసుకొని గ్రేవీ టైప్లో వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా వేసుకోవచ్చు. కానీ గ్రీన్ లీవ్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. హెయిర్ లాస్ అవ్వదు, హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పేస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఇలాగా లీఫ్ టైప్లో అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. గ్రేవీ టైప్లో అయినా అంటే పేస్ట్ చేసుకొని అయినా కర్రీ లీవ్స్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఆ వీడియో కూడా మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఆ వీడియో కూడా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈసారి అయితే ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. చూడండి, అంతా ఫ్రై అయ్యేంత వరకు మనమైతే వేసుకోవాలి. ఈ కర్రీ లీవ్స్ అనేవి ముక్క మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ అన్నీ కొంచెం లాస్ అయిపోతాయి కదా, నూనె అనేది పైకి తేలిద్ది కదా, ఆ టైంలో అయితే వేసుకొని ఇంకా అది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి మనమైతే. ఒకవేళ మీరు కర్రీ లీవ్స్ గ్రేవీ టైప్లో అంటే మిక్సీ పట్టి అలాగే వేసుకోవాలి అనుకుంటే కర్రీ లీవ్స్ని ఫ్రై చేసుకొని అలాగే మిక్సీ జార్లో మిక్సీ చేసి అది అనేది గ్రేవీ అనేది వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి అయినా వేసుకొని, కానీ పచ్చి స్మెల్ పోయేంత వరకు మనమైతే ఇలాగ బాండీలో అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలతో పాటు. చూస్తున్నారు కదా బాగా అయితే ఫ్రై అయ్యాయి. బాగా ఫ్రై అయ్యాయి అని చెప్పేసి కొంచెం అయితే పసుపు అయితే వేస్తున్నాను. చాలామంది అయితే స్టార్టింగే కొంచెం పసుపు వేస్తారు ఈ చికెన్ పీసెస్ వేసేటప్పుడు. నేనైతే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు చికెన్లో కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేస్తాము. అందుకని చెప్పేసి నేను వేయలేదు, ఇంకా లాస్ట్లో వేసాను కొంచెము, అదైనా లైట్గా వేసాను. మళ్ళీ మనము చికెన్ ఫ్రైలో చికెన్ అలాంటి చేపలు అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు అయితే చక్కగా కారం అనేది పచ్చి కారం అంటారు, అలాంటి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంటే కారం పొడి చేసుకునేటప్పుడు ఈ వంటలో ఉపయోగించే కారం చేసేటప్పుడు ఎండుమిర్చి అనేవి ఫ్రై చేస్తారు కదా, అలా కాకోకుండా పచ్చివి అంటే ఎండలో పెట్టి కూడా వాటిని మిల్లి పట్టిస్తారు. అలాంటి పచ్చి కారాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం ఫ్రైలు చేసుకునేటప్పుడు కర్రీస్లో, ఇలా నాన్ వెజ్ వాటిలలో అయితే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే చాలా బాగుంది. కొంచెం సాల్ట్ తగ్గినట్లు ఉంది, అందుకని నేనైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే చికెన్ మసాలాలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళైతే కొంచెం మానేయడం మంచిది. చూడండి ఎంత బాగుందో, ఫ్రై అయితే సూపర్గా ఉంది. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా చికెన్కి పట్టి చాలా టేస్టీగా అయితే ఉంది. తింటా ఉంటే ఆ పీస్ అనేది కూడా
చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అది ఎప్పుడు తీస్తామో ఎప్పుడు తింటామో అన్నట్లుందా? మీకు నోట్లో అమ్మటి నీళ్ళు ఊరుతున్నాయా? ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇవి అయితే మనం దేంట్లో అయినా చక్కగా ఉత్తుగా అయినా తినేయచ్చు, లేకపోతే రైస్లో అయినా మనం తినొచ్చు ఈ పీసెస్ని. కానీ ఫ్రైల కంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది, దానివల్లే టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది కర్రీ? సూపర్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద కనపడుతున్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసిన ఏ కొత్త వీడియోలైనా మీకు నోటిఫికేషన్ వెంటనే అయితే వస్తాయి. ఒకసారి కర్రీ అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.